ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులంతా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్కు ఓటు వేసి గెలిపించాలని కోరిన అమలాపురం ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ నల్లి బాలకృష్ణ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. మీ తాళరే మండలం నుంచి మీ ఓటర్లందరినీ అభ్యర్థించేది ఒకటే, 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు ఆయనకి వేసి మీరందరూ కూడా ఆయన్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. ఆయన మరి మంచి వ్యక్తి సుందరం గారు. అలాగే హర్షకుమార్ గారు అయితే ఎన్నో మరి కార్యక్రమాలు చేసి మనకి 2 టర్ములు ఎంపీగా కూడా చేశారు. ఆయన అడుగుజాడల్లోనే ఈయన కూడా ప్రశ్నించే గొంతుకయ్యింది. దయచేసి మీరందరూ కూడా సుందరం గారిని మీ అమూల్యమైన ఓటు 1వ నెంబర్ ప్రాధాన్యత మీద వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారనేసి తాళరే మండలంలో ఉన్న ఓటర్లందరికీ నేను మరీ పాదవందనం చేస్తూ నమస్కారం చేస్తూ మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే, ఆయన్ని గెలిపించండి. మన గొంతుకే ఆయన గొంతుగా మరి శాసన మండలిలో ఆయన ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మనిషి. దయచేసి నా అభ్యర్థిని మన్నించి మీరందరూ కూడా 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జీవి సుందర్, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. నేను అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారు అబ్బాయిని. అయితే ప్రజల దగ్గరికి వెళ్లే ముందు నా మేనిఫెస్టో చెప్పకుండా వాళ్ళని ఓటు అడగడం నాకు ఏ రోజున ఇష్టం ఉండదు. అందుకనే ఒక మంచి మేనిఫెస్టో హోంవర్క్ చేసి నా ముందు పనిచేసిన వాళ్ళ పనితీరుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వాళ్ళ కౌన్సిల్ లో జరిగిన అటెండెన్స్ లేదంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని బ్యారీ చేసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేసి ఒక మంచి మేనిఫెస్టో అయితే తయారు చేసుకుని ప్రజల ముందుకు వెళ్తున్నాను. ఒకసారి నా మేనిఫెస్టోలో చూడండి. నాకు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం వస్తే నేను ఫస్ట్ తీసుకునేది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, నేను ఫస్ట్ చేసేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పట్టభద్రులు వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల్ని కౌన్సిల్లో ప్రభుత్వాలకు తెలిసేటట్టుగా ప్రతిబింబించడమే నా యొక్క ముఖ్య పని. అది చేస్తూనే ప్రైవేట్ ఉద్యోగస్తులకి లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులకి లేదంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలు ఇవన్నీ కూడా నేను చేస్తాను. నా ఫ్లాగ్షిప్ ప్రామిసెస్ 3 ఉన్నాయండి. ఏంటంటే అది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్, మెగా జాబ్ మేళాలు ప్రతి పార్లమెంట్ లో ప్రతి సంవత్సరం. ఇంకోటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ద్వారా చిన్న పరిశ్రమలకి వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవ్వడమే నా యొక్క మేనిఫెస్టోలో ముఖ్యాంశం.